వెల్కమ్ టు సైరా మీడియా. ఈ రోజు మనం బేగం బజార్లో యూనిక్ గణేష్ మండపాస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒక సర్చింగ్లో అయితే చేస్తున్నాం. సో గణేష్ మండపాలు ఎక్కడ ఉన్నాయనేది అయితే సైరా మీడియాలో మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ థీమ్లో గణేష్ని అయితే పెట్టారు ఇక్కడ. సో అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు దత్తా హరిదాస్ మేడం. ఓకే, అసలు ఆపరేషన్ సింధూర్ థీమ్లో గణేష్ని పెట్టాలని ఎందుకు వచ్చింది థాట్? మొన్ననే ఒక పహల్గామ్లో అటాక్ అయింది మన ఇండియా మీద. అదే మనం భారతవర్ష వెనకాల లేదు, మనం ముందు ఉండాలనే ఒక కాన్సెప్ట్ మన మైండ్లో వచ్చింది. ఆపరేషన్ సింధూర్ పెడితే మన ఇండియా వెనకాల లేదు, ఏదైనా ఉంటే ఇండియా మీద అటాక్ చేస్తే మనం ఎట్లా మళ్ళీ రివర్స్ చేసే మోదీ గారు ఒక పేరు పెట్టింది ఆపరేషన్ సింధూర్ అని. దాని గురించి ఒక కాన్సెప్ట్ చేసి మనం థీమ్ పెట్టినాం అనుకుంటాం. ఒక్కళ్ళే చేశారండి, మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారు? నా మరాఠా మిత్ర మండలి నా అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు మేడం. నాకు ఇది కాన్సెప్ట్ వచ్చింది, నేను చెప్పిన వాళ్ళకి ఇట్లా చేద్దాం. మనం శ్రీ లక్ష్మీ విఠలాట్స్లో పోయినాం, ఇట్లా ఆపరేషన్ సింధూర్ మీద ఒక థీమ్ చేయాలని అన్నారు. అయితే ఆ సోపాన్ మామ బోరే అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, మనం ఇట్లా చేసి మనం చేస్తామంటే ఒక 40 డేస్లో ఇట్లా ప్రిపరేషన్ అయింది మేడం. ఇప్పుడు మేము ముంగట ఉంది ఇట్లా అయింది అని. నాకు 1,20,000 వరకు చేంజ్ అయిపోయింది మేడం. ఓకే, మరి ఏమైనా చందాలు ఏమైనా వచ్చినాయి? లేలే మేడం, అట్లా మనం రిక్వెస్ట్గా ఎవరితో అడగాం మేడం, ఇచ్చే వాళ్ళు ఇస్తారు అనుకోండి మేడం. అలా ఓన్గా పెట్టాం మేడం. అయితే ఇప్పుడు పూజలు అవి చేపిస్తారు కదా? అవును మేడం. వేలంపాట అవన్నీ కూడా చేపిస్తారు? చేపిస్తారు మేడం. మరి ఎలా అండి ఈ ఖర్చు అంతా కూడా ఎలా తీసుకుంటారు? ఇప్పుడు చేస్తే మనం ఒక ఫెస్టివల్ ఉంది మేడం, మనం పైసల గురించి ఇక్కడ ఆలోచించాను మేడం. మా టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు, మరాఠా మిత్ర మండల్ అసోసియేషన్ మెంబర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు అనుకోండి మేడం. కొంచెం గల్లీలో కూడా మెంబర్స్ కూడా ఉన్నారు మేడం, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉంది అనుకోండి మేడం. అంటే ఇప్పుడు లడ్డు వేలంపాట ఎప్పుడు అవుతుంది? నాకు 10th రోజు అవుతుంది మేడం. అది 10th రోజు, వన్ డే బిఫోర్ నిమజ్జనం మేడం. 6th రోజు నిమజ్జనం ఉంది మేడం, సాటర్డే రోజు. నమస్తే అండి, పేరు? రేణుక. ఓకే, ఏం చేస్తుంటారు? धर्मेश्वर. ఓకే, ఇట్లా ఆపరేషన్ సింధూర్ గణేష్ని చూస్తారు కదా? हमारे भाई का आइडिया था ఓకే, ऑपरेशन सिंदूर. हमारे मराठी मित्तल मंडल है, हम हमारे भाई के रिलेशन में हैं. ఓకే, उन्हों
ये डिसाइड करके हमारे भाई बिठाए ये। ఓకే, మీరు అందరం మాట్లాడుకుని పెట్టారు కదా. हाँ वही हमारे भाई का है दोस्त वो सब जने हमारे उन्होंने हमारे भाई का आइडिया है ये। సో చూసారు కదండి, ఆపరేషన్ సింధూర్ థీమ్లో గణేష్ని ఎంత బాగా రెడీ చేశారో. అంటే ఇది వాళ్ళ ఓన్గా ఆర్డర్ చేసి చేయించుకున్న విగ్రహం అంటే అండి గణేష్ది. సో ఇలాంటి యూనిక్ గణేష్ మండపాసు ఇంకా చాలా ఉన్నాయి బేగం బజార్లో. సో అవన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. బేగం బజార్లో ఉన్నటువంటి వారణాసి థీమ్ గణేష్ దగ్గరకు అయితే వచ్చేసామండి. సో అసలు వారణాసి థీమ్లో ఎలా పెట్టాలనిపించింది ఏంటనేసి అయితే అడుగుదాం. నమస్తే, నా పేరు కమల్ కిషోర్ యాదవ్. ఓకే, అసలు వారణాసి థీమ్గా ఎందుకు పెట్టాలని మీకు థాట్ ఎందుకు వచ్చి ఎలా వచ్చింది? ఏంటంటే మనకు వారణాసి కాశీ అంటే మన పాత హిందూ ధర్మంకి సనాతన ధర్మంకి చాలా మహత్వం. దాని గురించి ఆ థీమ్ పట్టుకొని మేము ఇది అన్ని ఘాట్స్లో పెట్టినాం. వారణాసి ఎట్లా ఉంటుంది అందరికీ తెలియాలి, పిల్లలకి పెద్దోళ్ళకి అన్నీ ఎవరు అక్కడ వెళ్ళకుంటే ఇక్కడ చూస్తే వాళ్ళకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది వారణాసి ఎట్లా ఉంది. దాని గురించి ఇది పెట్టినాం. ఈ ఇయర్ ఎంత కాలం పట్టిందండి ఇదంతా డిజైన్ చేయడం? ఇది మొత్తం హ్యాండ్ మేడ్. మేమైతే జూన్లో స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే 3 months అయినాయి మొత్తం రెడీ చేయడానికి. మొత్తం హ్యాండ్ వర్క్. ఓకే, ఎవరైనా ఎక్కడి నుంచి అని తీసుకొచ్చారు లేకపోతే మీరే ఏమైనా చేయండి? లేదు, మేమే చేసినాం. ఇది మా ఇంట్లో చేసి మొత్తం ఇక్కడ చేసి మీ ఇంట్లో చేశారా? ఇంట్లో మీరే చేశారు? నేనే చేసి. మేమిద్దరు ఉన్నారు. మేమిద్దరు ఉన్నారు. మేమిద్దరు చేసి మీ ఇద్దరు ఇదంతా చేశారు? చేసినాం. ఏమేమి వాడారండి మెటీరియల్? ఇది మొత్తం కార్డ్బోర్డ్ అండ్ పెయింట్. కార్డ్బోర్డ్, పెయింట్. ఈ బొమ్మలు ఎక్కడ? ఈ బొమ్మలు ఇవి అయితే క్లే మోడల్స్ మేడం. క్లే మోడల్స్. ఇవన్నీ పడవలన్నీ ఇది బోర్డ్స్ అన్ని క్లే మోడల్స్. ఇది పేపర్ బోర్డులు. ఓకే, అంతా మీరే చేశారని చాలా గ్రేట్. మీరు ఇంకొకళ్ళు ఎవరు? రోహిత్ మా అల్లుడు ఉన్నారు. మీ అల్లుడు గారు మీరు కలిపి చేశారు. బాగుంది, చాలా బాగుంది. చూస్తున్నారు కదండి. అండ్ వీళ్ళు ఇంట్లో తయారు చేసి ఇక్కడ అయితే పెట్టారంటే అండి చాలా బాగా చేశారు. 3 months అయితే టైం పట్టిందంట ఇది చేయడానికి. అందులోనూ ఇంత బ్యూటిఫుల్గా ఇంత క్లియర్గా అయితే చేశారు. చాలా గ్రేట్ అండి ఇది. అసలు ఎంత ఖర్చు అయిందండి? ఖర్చు అయితే మేము చూడలే మేడం, ఎక్కువ ఏం కాలే. అది అయితే మాకైతే కార్డ్బోర్డ్ పైసలు పడింది అంతే, ఇంకా ఏం లేదు. కలర్ పెయింట్ దీనికైతే ఇన్వెస్ట్మెంట్ ఏమి అంటే మనకి టైం ఇంకా పేషెన్స్, అది ఇన్వెస్ట్మెంట్ దీనికి. అయితే మీరు ఫస్ట్ ఇలా రావాలని చెప్పేసి గీసుకున్న తర్వాత పెయింట్ వేసిన తర్వాత ఫస్ట్ మేమైతే దీని గురించి అన్నీ చూసి దీన్ని మొత్తం కాన్సెప్ట్ ఎట్లా పెట్టాలి అది మొత్తం యూట్యూబ్లో మన గూగుల్లో సెర్చ్ చేసి ఫొటోస్ ఎట్లా ఉంటాయి. ఈయన రోహిత్ మా పార్ట్నర్, ఈయన ప్రయాగ్రాజ్ పోయి వచ్చిండు.
ప్రయాగ్రాజ్ మహాకుంభలో పోయి ఆడకెళ్ళి ఫోటోలు తీసుకొచ్చింది. దాన్ని బట్టి మేము ఇది రీసెర్చ్ చేసి ఎట్లా చేయాలి, రీసెర్చ్ చేసిన తర్వాత దీనికి డ్రాయింగ్స్లో వేసి బిల్డింగ్స్ మీద గణపతి తీసుకోపోదాము. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది గణపతి ఇక్కడ? ఇప్పుడైతే వచ్చేసి ఫ్రైడే వరకు మేడం, సాటర్డే ఫ్రైడే. ఓకే, సో చూసారు కదండి ఫ్రైడే వరకు ఉంటుందంట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇక్కడ అయితే వచ్చి చూడండి, బేగం బజార్లో అయితే ఉంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బేగం బజార్లో మరొక యూనిక్ స్టైల్ గణేష్ మండపం చూడడానికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి గణేష్ ఎంత బాగున్నారు, ఎంత యూనిక్ స్టైల్. ఒక నెమలి స్టైల్లో అయితే గణేష్ని అయితే చేశారు. అయితే దీనికి 2,85,000 ఖర్చు అయితే అయిందంట. అందులోనూ ఇది ఎకో ఫ్రెండ్లీ అండి, మట్టితోటి చేశారంట. అసలు ఏమాత్రం చూస్తుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడినట్టే అనిపిస్తుంది, కానీ మట్టితో తయారు చేసిన గణేష్ విగ్రహం ఎంత బాగుంది కదండి. సో ఇక్కడ వచ్చేసి మనం బేగం బజార్లో ఉన్నామండి, ఒక యూనిక్ గణేష్ మండపం దగ్గర అయితే ఉన్నాం. అయితే ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఇంత యూనిక్గా ఎలా చేయాలనిపించింది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? नमस्कार, नटवर यादव मेरा नाम है। और ये मैं जो गणेश बनाया हूँ ये इको फ्रेंडली गणेश है। प्लास्टर इसमें थोड़ा भी इस्तेमाल नहीं हुआ। मैं इसको बनाने को मेरे को 2 महीने लगे मैडम। ओके, और ये कलकत्ता का कारीगर है और मेरी टीम तैयार है। मेरे भतीजे हैं मेरे साथ में और मेरा दोस्त है नरेश यादव। और जहाँ पे मैं गणेश बनाया हूँ उनका नाम डॉक्टर साहब बोलते हैं, वो कलकत्ता के कारीगर है। ओके, बरकतपुरा में बनाया हम ये गणेश। इको फ्रेंडली गणेश है ये पूरा। वो हमको बिठाते हुए मैडम 43 ईयर्स से हो गया। इससे पहले हमारे बड़े भाई गोपाल यादव करते थे, उसके बाद में मेरा नाम नटवर यादव है, फिर मेरे भतीजे हैं मेरे साथ में, मेरे दोस्त हैं। हम ये सब मिलके ये परंपरा आगे लेके जा रहे हैं। हाय, हाय, तुम्हारा नाम? मेरा नाम हर्षाली यादव। ఓకే, గణేష్ మండపం कैसा है? अच्छा है। అచ్చా ఓకే. వినాయక చవితికి పండక్కి ఎట్లాంటి ప్రిపరేషన్ ఉంటుంది మీ ఇంట్లో? बहुत पहले से कर रहे हैं। ఓకే, गणेश का नाम बोलो। गणेश का नाम श्री गणेश शिव मंडल है। ఓకే, हमारे बड़े पापा करते थे, हमारे पापा करते हैं। हमारे बड़े पापा करते थे, हमारे पापा करते थे। बेगम बाजार भगवानगंज, बेगम बाजार भगवानगंज गणेश श्री गणेश शिव मंडल। श्री गणेश शिव मंडल। సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఈవినింగ్ టైం అయితే ఇక్కడ చాలా మంది జనం అయితే వచ్చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ బేగం బజార్లో మరికొన్ని చాలా యూనిక్ స్టైల్ గణేష్ మండపాలు అయితే చాలా ఉన్నాయండి. అవన్నీ చూపించే ప్రయత్నం అయితే సైరా మీడియా మీకు చేస్తుంది. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.